హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. కానీ ఏ కల్మషం లేని పిల్లల మనసులో ఆశలు రేపి బాధ పెట్టకూడదు. వాడితో మాట్లాడి చెప్తాను అని సున్నితంగా వివరించిన జయదేవ్ గారి మాటలకు సంతృప్తిగా ఫీల్ అయ్యారు యోగేందర్. అయితే జయదేవ్ గారికి నిజంగానే టైం కలిసి రాలేదు. అభినవ్ని ఎడాప్ట్ చేసుకున్న తాతగారు ఆ రెండే రోజు చనిపోవడంతో అందరినీ కన్నీటి తెరలు కమ్మేశాయి. అభినవ్ వెంటే ఉన్నాడు రాజ్. ఆ పెద్దాయన లేకపోతే ఈ రోజు వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహం అనేది లేదు. రాజ్లో ఆ కృతజ్ఞత కూడా మెండుగా ఉంది. అయితే రెక్కలు వచ్చి ఆస్తులు పంచుకొని విదేశాలకు ఎగిరిపోయి పెద్దాయన్ని ఏకాకగా వదిలేసిన వారసులు తిరిగి వచ్చే వరకు దహనం చేయకూడదని అడ్డుపడిన రాజు నిర్ణయం అభినవ్ ఆవేశాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. అరిచాడు, ఆవేశపడ్డాడు. చివరికి గొడవ జరిగినా కానీ ప్రయోజనం లేదు. రాజ్ మొండితనానికి తలవంచక తప్పలేదు. అప్పటికే వారసులు వచ్చి చేరడానికి కావలసిన ఏర్పాట్లు జయదేవ్ గారు చేస్తే సస్పెన్షన్ పూర్తయినా కాలేజ్కి రాని రాజ్ గురించి కాల్ చేసిన ప్రీతికి విషయం తెలియడంతో అవినాష్ విషయాలకి కూడా చెప్పి వెళ్దామని అడిగింది. అదంతా నీకు సెట్ అవ్వదు అని ప్రీతి నిర్ణయానికి నమ్మలేనట్టు చెప్పిన అవినాష్, పిల్లవని వాటికి వెళ్ళడం కరెక్ట్ కాదు, అవసరం కూడా లేదు అని అన్నాడు. చనిపోయిన వాళ్ళు భగవంతుడితో సమానం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ పిలవనవసరం లేదు. మా తాతగారు చనిపోయినప్పుడు మా డాడ్ అదే ఆలోచనతో చాలా గౌరవంగా అన్ని కార్యక్రమాలు చేశారు. అభి గారికి లైఫ్ ఇచ్చిన తాతగారి మంచితనం కోసమైనా మనం వెళ్ళొచ్చు అని సమర్థించింది విషిత కూడా. తను అంతలా చెప్పాక ఇక వెళ్ళక తప్పదని ఇష్టం లేకపోయినా ప్రీతి విషితల కోసం జయదేవ్ గారికి కాల్ చేసి అడ్రస్ కనుక్కున్నాడు అవినాష్. అలా ముగ్గురు తాతగారి కోసం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రాజ్ చేసిన రచ్చ తెలిసి షాక్ అయ్యారు. జయదేవ్ గారి సైడ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి పలకరించిపోతూ ఉంటే తాతగారి సైడ్ బంధువులు ఒక్కరొక్కరుగా దిగుతున్నారు. హోం నుంచి చివరి చూపు చూడడానికి పిల్లలంతా వచ్చి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నారు. అక్కడి పరిస్థితి చూశాక ఇక అవినాష్కి మొక్కుబడిగా చూసి వెళ్ళాలి అనిపించలేదు. తాతగారి కార్యక్రమం ముగిసే వరకు సాయంగా ఉందామనడంతో మొదటిసారి అవినాష్ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కి ప్రీతి విషిత హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఇది అని పట్టించుకోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు అవినాష్. నామోషి అన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదు అని గమనించారు జయదేవ్. ఇక ప్రీతి అలవాటు లేని పనులైనా మొదటిసారి మంచినీళ్లు, టీ, కాఫీ అందించడం లాంటి తేలికపాటలి పనులు అందుకుంటే అన్నపూర్ణలా అందరి ఆకలి గమనించుకుంటూ వచ్చిన వారికి, బయట వారికి, అయిన వారి కోసం అన్ని తానే ఓపిగ్గా చూసుకుంటున్న మానసగారి చేతి కింద చేరిపోయింది విషిత. కుకింగ్ గురించి అస్సలు ఐడియా లేకపోయినా సుజాతమ్మతో పాటు తన వంతుగా చేయగలిగినంత హెల్ప్ చేస్తోంది. ఇక అందరిలో ఖాళీగా తీరిగ్గా ఉన్నది ఎవరయ్యా అంటే మన బలుపు బాబు మాత్రమే. అభిలో వరిచి గొడవ పడ్డాడన్న అలకతో రూంలో తరంతో సహా తనను తాను బంధించుకున్నాడు. అమ్మతో తప్ప ఎవరితోనూ మాట్లాడటం లేదు. తరంతో వీడియో గేమ్ ఆడుకుంటూ రూమ్ దాటి బయటకు రాని రాజ్ బిహేవియర్ కి అందరికన్నా ఎక్కువగా అవినాష్ ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు. అసలు అలా ఎలా ఉంటాడు? అంత పెద్ద మనిషి పోయి నట్టింట్లో ఉంటే అలిగి లోపల కూర్చొని టైంకి తింటూ గేమ్ ఆడుకుంటూ ఏది పట్టించుకోకుండా ఎలా ఉండాలనిపిస్తుంది వాడికి అని 2-3 సార్లు ప్రీతి విష్ట దగ్గర తన చిరాకు చూపించాడు. వినబడినా పట్టనట్టే ఉన్నారు జయదేవ్. కానీ అభి అలా ఉండలేక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికని వెళ్తూ ఉంటే అటు నుంచే వస్తూ వాళ్ళ మాటలు విన్న మానస గారు అభి చెయ్యి పట్టుకొని, ఎవరు వాళ్ళు? వచ్చినప్పటి నుంచి అన్ని చక్కగా అందుకుని మనతో కలిసిపోయారు అని అడిగారు. మానస గారి గొంతు విని తిరిగి చూసి, ముగ్గురు రాజ్ ఫ్రెండ్స్ ఆంటీ, తాతగారు చనిపోయారని తెలిసొచ్చారు అని వివరణ ఇస్తూ ఉంటే షాక్ అయ్యారు ముగ్గురు. రాజ్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో షాక్ లో ఉన్న ముగ్గురిని దగ్గరికి పిలిచి, చీకటి పడింది, ఇంట్లో వెయిట్ చేస్తారు, వెళ్ళమని చెప్పకూడదు, జాగ్రత్త అని అభిని చూసి, మన వాళ్ళని ఎవరో ఒకరిని వెంట పంపించు అన్నారు. ఆంటీ, ఇట్స్ ఓకే, ఇంట్లో డాడ్కి చెప్పాము అని వెంటనే రెస్పాండ్ అయింది ప్రీతి.
ముగ్గురు సమాధానం అదే కావడంతో వాళ్ళు చెప్పినా మన బాధ్యతగా నువ్వు కూడా ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పిన మానస గారు చిన్నగా తల తట్టుకొని వాడికి ఆకలేస్తోందట. అది చెప్పడానికి వచ్చి మర్చిపోయాను. మాట్లాడి త్వరగా రా అని వెళ్ళిపోతే వాడు అంటే రాజని కన్ఫర్మ్ చేసుకున్న ముగ్గురు ఇప్పుడు అభి వెళ్ళి ఏం చేయాలి అన్న ప్రశ్నలోనే స్ట్రక్ అయ్యారు. వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఫేస్ పట్టించుకోకుండా తన ఫోన్ నుంచి ఫస్ట్ విషిత ఫాదర్ కి ఫోన్ చేస్తున్న అభినే మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. వరుసగా ప్రీతి అవినాష్ పేరెంట్స్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడి వెళ్తున్న అభికి అడ్డుపడి మా పేరెంట్స్ నెంబర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాడు అవినాష్. మీకుగా ఇక్కడికి రాలేదు, అంకుల్ చెప్తే వచ్చారు. నీడల్ని చూసి నిజాలని నమ్మే మీకు వాటి వెనక యథార్థాలు అర్థం కావు. యథార్థాలు తెలియాలంటే ఇంకాస్త పెరగాలి. ముందు పెరగండి, అప్పుడిలా వెర్రి మొహాలతో ప్రశ్నించే అవసరం రాదు అని అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్గా సీరియస్ గా చెప్పి వెళ్ళిపోయాడు అభి. వాడితో పాటు వీడికి కూడా సగం తెక్కుంది, అడిగిన దానికి సంబంధం లేకుండా చెప్తాడేంటి అని చిరాకు పడుతున్న అవినాష్ నెత్తి మీద ఒక్కటి పీకిన సుజాతమ్మను కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఉంటే మాట్లాడకుండా నాతో రా, యథార్థం చూపిస్తాను అని ముగ్గురిని లాక్కుపోయింది. అలిగిన అయ్యగారి కోసం స్వయంగా తానే ఫుడ్ తీసుకుని వచ్చాడు అభి. వీళ్ళు వెళ్లేసరికి ఫ్లోర్ మీద రాజ్తో కలిసి కూర్చుని భోజనం చేస్తున్నాడు అభి. పక్కనే తరం కూడా. ముగ్గురిని చూసుకుంటూ మానస గారు. జీవితాన్ని ఇచ్చిన పెద్ద ఆయన పోయారన్న బాధతో మనిషి మనిషిలా లేడు. అభిబాబుని సంభాలించగలిగేది మా చిన్న బాబు ఒక్కడే. నట్టింట్లో ప్రాణం లేని పెద్ద ఆయన్ని పెట్టుకొని ఇలా తినడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఆ కష్టం మా రాజుబాబు తన కోపంతో తెలియకుండా చేస్తున్నాడు. ఇలా చేయడం మా రాజుబాబుకు మాత్రమే సాధ్యం. మా చిన్నబాబు ఏది చేసినా దాని వెనక ఒక పరమార్థం ఉంటుంది. చిన్ననాటి నుంచి మేమంతా చూస్తూనే ఉన్నాం. ఉంది కదా అని నోరు వాడకు. ఇంకోసారి విన్నాను అంటే వాళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను అని కోపంతో హెచ్చరించి వెళ్ళిపోయింది సుజాతమ్మ. ఒక్కసారి కాకపోయినా ఒకసారి ముగ్గురు అలా ఆలోచించిన వాళ్లే. అయితే అవినాష్ ఆపుకోలేక బయటపడ్డాడు. విషిత బయటపడడానికి భయపడింది. ప్రీతి తొందరగా బయటపడే రకం కాదు. వాళ్ళ ఆలోచనలకి అందని విధంగా ఉన్న రాజ్ క్యారెక్టర్ కి ముగ్గురు మౌనంగా మొహాలు చూసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కన్న ఊపిరి చావు అంచుల మీద ఉండగా కబురు పెడితే కుదరదు అన్న వాళ్ళు జయదేవ్ గారిచ్చిన వార్నింగ్ కి జీవం విడిచిన కట్టె ఐస్ బాక్స్ లో మగ్గుతున్న రెండో రోజు అర్ధరాత్రికి దిగబడ్డారు. నలుగురు ముందు, తెలిసిన వారి ముందు జయదేవ్ బెదిరించాడు అని చెప్పుకోలేరుగా. లోకం విడిచి వెళ్లిన తండ్రి కోసం తమ వంతుగా 2 కన్నీటి చుక్కలు విడిచి ప్రతికుండగా చూడ్డానికి రాని వాళ్ళు ఇప్పుడు ఐస్ బాక్స్ లో గడ్డ కట్టుకుపోయిన తండ్రిని చూస్తూ ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా సంయమనం పాటిస్తున్నారు. చీకటి విడిచి భానుడి వెలుగు ఇల్లంతా ఆక్రమించుకుంటూ ఉండగా కార్యక్రమం మొదలు పెట్టమని జయదేవ్ గారు అందర్నీ పురమాయించారు. అయిన వాళ్ళు మనవళ్ళు వారసులు వచ్చారని అభినవ్ కూర్చున్న చోటు నుంచి లేవలేదు. అన్ని పంచుకోగా తాతగారికంటూ మిగిలిన ఇంటి గురించి, అమ్మితే ఎంతొస్తుంది, ఎలా పంచుకుందామని చెవులు కొరుక్కుంటూ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళంతా. అప్పటి వరకు గది దాటిన రాజ్ బయటకు వచ్చి అభినవ్ రెక్క పట్టుకుని లేపి స్నానానికి లాక్కుపోయాడు. వారసులు మేము కదా అన్నారే కాని రాజ్ స్పీడ్ కి అందుకోలేకపోయి సైలెంట్ గా స్నానాలు పూర్తి చేసుకుని వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. అవినాష్, ప్రీతి ఇంకా విషిత కూడా 2 రోజుల నుంచి అక్కడే ఉండడంతో 3 కుటుంబాల పెద్దలు కూడా ఆ రోజు ఉదయం కార్యక్రమం కోసం వచ్చారు. ఆ విధంగా మొదటిసారి పేరెంట్స్ అందరూ అభినవ్ ఇప్పుడుంటున్న ఇంట్లో ఆ రోజు కలుసుకున్నారు. కార్యక్రమం మొదలుపెట్టిన పంతులు గారు పెద్దాయనకి స్నానం చేయించమంటే అభి ముందుకు వెళ్ళాడు. వారసులంతా చూస్తూ నిలబడి తమ వంతు వచ్చినప్పుడు ఒక చెంబు నీళ్లు పోసి దండం పెట్టుకుని పక్కకు వచ్చేస్తే చివరిగా నిప్పులకుండా అభినవ్ చేతికి అందిస్తూ ఉండగా దత్తపుత్రుడి రూపంలో వారసత్వం అతన్ని వరించిందని అర్థం చేసుకొని తల కొరివి పెడితే ఆస్తి తన్నుకుపోతాడని చాలా దూరం ఆలోచించి ఆవేశంతో ముందుకు వస్తే వాళ్ళ మాటలకి కొట్టేయడానికి మీదకి వచ్చాడు రాజ్. ఆ క్షణం తన పక్కనే నిలబడ్డాడు అవినాష్. రాజ్ని పట్టుకుని ఆపి నిప్పులకుండ పట్టుకున్న అభి పక్కనే నిలబెట్టి ఇది నీ బాధ్యత, మిగతావి నేను చూసుకుంటా అని చెప్పిన జయదేవ్ గారు వారసులందరికీ ఆన్సర్ ఇచ్చారు. మీరు ఏం కోల్పోయారో తెలుసుకోవడానికి మాత్రమే
మిమ్మల్ని భయపెట్టి బలవంతంగా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. చూసి వెళ్ళడం తప్ప ఇంకా ఏది చేయాలన్నా నేనేంటో మీకు చూపిస్తాను అని ఒక్కటే మాటగా చెప్పి అందరి నోళ్లు మోయించారు జయదేవ్. ఈ విధంగా ఇల్లు కాజేస్తున్నారా అని పలికిన గొంతుకి ఉరిమి చూసిన జయదేవ్ గారు, ఈ ఇల్లు తాతగారి ప్రేమకి చిరునామా అని మావాడి ఆలోచన. మీకు అందులో డబ్బు విలువ కనిపిస్తే దానికి నేను లెక్క కడతా అనడంతో ఒప్పుకోలేదు రాజ్. ఆస్తి రూపంలో అయినా సరే, అభిమాన రూపంలో అయినా సరే, చివరికి వారసత్వం అయినా సరే ఉన్నది వాడొక్కడు మాత్రమే. వాడి ఇంటిని వాడికి కొనిచ్చే గొప్ప మనసు నీకున్నా అమ్మడానికి వాడు సిద్ధంగా లేడు. ఇటుకలకి, వాటికి అతికించిన సిమెంట్కి, బరువుకి తూచి విలువ కట్టే ఈ బ్యాచ్ మొత్తాన్ని బలవంతంగా ఇండియాకి లాక్కొచ్చి పడేసింది తాతగారి విలువ తెలుసుకోవడానికి. అది తెలుసుకొని పొమ్మనండి. అంతకు మించి తేల్చుకుంటాం, లెక్కలు వేస్తామంటే ఒక్కొక్కడికి మక్కెలు విరిగిపోతాయి. తిరిగి పోవడానికి కూడా పనికి రాకుండా పోతారు అని తండ్రితో సహా అందరికీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తిరిగి అభి పక్కన నిలబడ్డాడు రాజ్. పెళ్ళపెళ్ళమంటూ పిడుగులు నడినెత్తి మీద పడినట్టు విరుచుకుపడ్డా రాజ్ ఆవేశం ముందు తిరిగి నోరు తెరిచే ధైర్యం చేయలేదు ఎవ్వరు. శాంతమైన నిశ్శబ్దంలో తాతగారి దేహం శ్మశానానికి సాగి దహన సంస్కారాలు పూర్తయ్యాయి. తిరిగొచ్చారు అందరూ. కానీ వారసులు ఒక్కళ్ళు కూడా నోరు తెరిచిందే లేదు. 11 రోజులు అన్ని మూసుకొని సొంత ఇంట్లో పరాయి వాళ్ళ చేతుల మీదుగా అన్ని మర్యాదలు అందుకొని బయటకు రావడమే సిటీలోనే పేరు మోసిన లాయర్ని ఆశ్రయించారు. అభి పక్కన జయదేవ్ గారు నిలబడ్డారు. ఇక రథసారథిలా ఎప్పుడు మన రాజుబాబు అభి ముందు ఉండనే ఉంటాడుగా. సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఇల్లది. జయదేవ్ గారు ఎక్కడా వదిలింది లేదు. రాజ్ కూడా ఎక్కడా తగ్గింది లేదు. ఇది ఈ రోజుతో మొదలైంది కాదు. రాజ్ తనంత తానుగా కావాలని వెంటపడి స్నేహితుడిగా మార్చుకున్న వ్యక్తి అభినవ్. అభినవ్ జీవితంలో కూడా తనకి ఏది అంత తేలిగ్గా రాలేదు. తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని తనకి అనాథాశ్రమం అడ్రస్ గా మారితే అందరూ వదిలేసిన ఒంటరి జీవితానికి ఆసరాగా నిలుస్తాడని ఆ రోజు తాతగారు దత్తత తీసుకుని తన ఇంటికి తెచ్చుకున్నారు. ఆ నమ్మకం ఆయన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే కాదు, ఆయన తదనంతరం కూడా ఎక్కడ విడిచింది లేదు అభినవ్. అనాథగా అప్పటికే ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్న అభినవ్లో ఆవేశం అనంతం. ఆ ఆవేశాన్ని అధిగమించి జీవితం విలువ తెలుసుకునేలా చేసి నలుగురు కోసం బ్రతకాలి అని తెలియజేసింది తాతగారే. అయితే అతనిలో అణిచిపెడుతున్న అదే ఆవేశానికి నచ్చి మెచ్చి ఇష్టంతో అతుక్కుపోయింది రాజ్. ఎవ్వరికీ కనిపించని తనలోని మరొక కోణం రాజ్ గమనించిన ఆ రోజు అభినవ్కి చాలా ప్రత్యేకం. ఇందులో జయదేవ్ గారి కష్టం వర్ణనాతీతం. సిటీలోని టాప్ మోస్ట్ స్కూల్స్ నుంచి ఎకానమీ రేంజ్ స్కూల్స్ ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కూడా కవర్ చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసిన రాజ్ టాలెంట్ కి చేతులెత్తి దండం పెట్టి మా వల్ల కాదు వదిలేయండి మహాప్రభో అని సర్టిఫికెట్స్ చేతిలో పెట్టి సరిగ్గా వారం గడిచింది. ఏ దిక్కు తోచని జయదేవ్ గారు కొడుకుని తిట్టలేక కొట్టలేక మానస గారి ముందు కక్కలేక మింగలేక నిప్పుల మీద ఉప్పు కలులా పేలిపోతున్న రోజులు. దేవుడు సెక్యూరిటీ రూపంలో దయతలిచి గురుకుల స్కూల్ గురించి చెప్పడంతో ఏదో చిన్న ఆశతో ఆ స్కూల్కి తీసుకొచ్చారు. చూడ్డానికి బాగుంది, టీచర్స్ కి చేత కాక నా కొడుకుకి వంక పెడితే మాత్రం ఊరుకోను అని ముందుగానే తీర్మానించిన మానస గారిని అమాయకంగా కరుచుకుని చూస్తున్నాడు రాజ్. అమ్మ కొడుకులు ఇద్దరి ప్రేమకి లోపల మండిపోతూనే, ఏక సిటీ మొత్తం మీద మిగిలింది ఇదొక్కటే స్కూల్. నీ కొడుక్కి టాలెంట్ ఇక్కడ కూడా చూపించాడంటే ఇక పక్క స్టేట్కి పంపాలి, లేదంటే పై దేశానికి పంపాలి. అప్పుడు దూరమని నా ప్రాణం తీయొద్దు. ఏదో ఒకటి చేసి ఈ ఒక్క సంవత్సరం 10th కంప్లీట్ చేస్తే కాలేజ్ లైఫ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. బాగా ఆలోచించుకోండి అని ఇద్దరికి చెప్పి స్కూల్ అడ్మిన్ తో మాట్లాడడానికని వెళ్లారు. ఆయన అడ్మిషన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి కార్లో రాజ్ మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా అడుగుతున్న జయదేవ్ గారికి దూరంగా గుమిగుడిన పిల్లల్ని చూపించారు మానస. రాగానే గొడవలోకి దూరాడా అని పరిగెడుతున్న ఆయన్ని పట్టుకొని ఆపి, వెళ్ళింది గొడవ పట్టని కాదు, ఆ పిల్లాడి కోసం అని ఇద్దరిని ఆపుతూ మధ్యలో నిలబడి మాట్లాడుతున్న అభిని చూపించారు మానస.
10 నిమిషాల నుంచి ఇద్దరి మధ్యన చర్చలు, అరుపులతో ఆవేశాలతో జరుగుతున్నాయి. నూనెగు మీసాలతో పోట్ల గిత్తల మీదకు పోతూ దూకుతున్న వాళ్ళ పిచ్చి కోపానికి చిత్రంగా చూస్తున్నారు జయదేవ్. కొడుకు చూడ్డం సరే, పెద్దవాళ్ళం మనం కూడా చూస్తూ ఉంటే ఎలా అని పెద్ద మనిషిగా బాధ్యత ఫీల్ అయ్యి ముందుకు అడుగు వేశారో లేదో చంపలు పేలిపోతున్న సౌండ్ కి అదిరిపాటుగా ఆగిపోయారు జయదేవ్. రాజ్లో మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. అప్పటి వరకు దానికోసం వెయిట్ చేస్తున్న వాడిలా తాపీగా రిలాక్స్ గా క్లిప్ వేసిన పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతో నిలబడ్డాడు. అప్పటి వరకు సహనంతో సెట్ చేయడానికి ప్రయత్నించిన అభినవ్ ఇక ఎంతకి తగ్గని వాళ్ళ తిక్కకి చంపలు పగలగొట్టి ఇద్దరిని సెట్ చేశాడు. నా కొడుక్కి మించున్నారు ఒక్కొక్కళ్ళు. శాంతమూర్తిలా కనిపించిన వీడిలో సడన్ గా గజని ప్రత్యక్షమయ్యాడు అని అభినవ్ సడన్ ఎమోషన్ షిఫ్టింగ్ కి కొయ్యబారి చూస్తున్న జయదేవ్ గారి ఎక్స్ప్రెషన్ కి జబ్బ మీద తట్టి నవ్వుతూ మళ్ళీ రాజ్ని చూపించారు మానస. అందరినీ సెట్ చేసి క్లాసులకు తరిమేసి వెళ్లిపోతున్న అభి వెనక్కి వెళ్తున్నాడు రాజ్. అది గమనించి, ఎవరు నువ్వు, నా వెనకే ఎందుకు వస్తున్నావు అని మళ్ళీ శాంతంగా ప్రసన్నత చేరిన మొహంతో అభినవ్ ప్రశ్నిస్తే, ఐ లవ్ యువర్ ఫైర్. మ్యాగ్నెట్లా నీ ఫైర్ కి అతుక్కుపోయాను. సో టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ యువర్ ఫాలోయర్ అని యాటిట్యూడ్ ఆన్సర్ ఇచ్చి పరిచయం కాకముందే క్రేజీ ఫీలింగ్ క్రియేట్ చేసుకున్నాడు రాజ్. ఎవ్వరితోనూ తొందరగా కలిసే రకం కాదు అభినవ్. అలాగే మాటలు కూడా కలిపే మనిషి కాదు. రాజ్ యాటిట్యూడ్ కి ఒంటి మీద కాస్ట్లీ బట్టలకి లింక్ చేసుకుని మనకు సెట్ అవ్వదులే అని వదిలేసి వెళ్లిపోతూ ఉన్నా మన బల్బు బాబు మాత్రం వదల్లేదు. వెనక్కి వెళ్లి అదే సెక్షన్ లో అభి పక్కన ప్లేస్ చూసుకుని కూర్చుంటే, ఏయ్ ఎవరు నువ్వు, నా ప్లేస్ లో కూర్చున్నావు అంటూ ఆ ప్లేస్ రాసి పుచ్చుకున్న స్టూడెంట్ వచ్చి అడిగితే వాడిని పైనుంచి కిందకి చూసి, వేడి పక్కన కూర్చునే క్యాపబిలిటీ నీకు లేదు అని వాణ్ణి వెనక బెంచ్లోకి తోసి, ఈ రోజు నుంచి నేను ఇదే స్కూల్, ఇదే క్లాస్, వీడు నా ఫ్రెండ్ అంటూ తనదైన బలుపుతో అందరికీ పరిచయం చేసుకున్నాడు. అయ్యగారి బలుపుకి ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉన్న క్లాస్ కావడంతో కామ్గా కూర్చున్నాడు అభినవ్. ఇంతలోనే టీచర్ క్లాస్లోకి రావడంతో వెనకే ప్రేయర్ బుల్ మోగింది. పరుగున వచ్చిన జయదేవ్ గారు ప్రేయర్ రూల్స్ ఫాలో అవుతూ గుమ్మంలోనే అటెన్షన్ పొజిషన్ లో నిలబడి టెన్షన్ పడిపోతున్నారు. సెంటర్లో నిలబడిన రాజ్ని ప్రేయర్ అయ్యే వరకు అబ్జర్వ్ చేసిన టీచర్, ఎవరు నువ్వు అని అడిగితే జయదేవ్ గారు లోపలికి వచ్చి ఆన్సర్ ఇచ్చే లోపే తనదైన బల్పు ప్రదర్శించాడు రాజ్. ఆ వెనుకనే బ్యాక్ బెంచ్ లోకి తోసిన స్టూడెంట్ కంప్లైంట్ చేస్తే అభి మాత్రం సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. హే, ఏం మాట్లాడుతున్నావు? సంబంధం లేకుండా క్లాస్లోకి వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేదే కాకుండా ఇదే సెక్షన్ లో ఉంటాను, మీరే నా టీచర్ అంటావు? అసలు ఎవరు నువ్వు, ఎప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అయ్యావు అని ప్రశ్నిస్తూ ఉండగానే పరుగున వచ్చి అడ్డుపడ్డారు జయదేవ్ గారు. అప్పటి వరకు పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని మేనర్స్ మీద నిలబడ్డ ఆయన మానస గారి కోపాన్ని చూసి ఇక తప్పక మధ్యలోకి వచ్చి తనని పరిచయం చేసుకుని రాజ్ న్యూ అడ్మిషన్ అని క్లారిటీ ఇవ్వడంతో ఓకే అని జయదేవ్ గారి పెద్దరికం ముందు అడ్జస్ట్ అయిన టీచర్ అడ్మిన్ ఫార్మాలిటీస్ చూసి, మీ బాబుది ఏ సెక్షన్, ఇది సి సెక్షన్, తీసుకువెళ్ళండి అని చెప్తుంటే, నాది ఇదే సెక్షన్, ఇదే నా ప్లేస్ అని కన్ఫర్మ్ చేశాడు రాజ్. అందరి ముందు పరువు తీస్తున్న రాజ్ బలుపుకి, ఒక్క నిమిషం మేడం అని రిక్వెస్ట్ చేసుకుని అయ్యగారిని బయటకు తీసుకెళ్లి సీరియస్ అయ్యారు జయదేవ్. పెద్ద మనుషులతో సమర్థులతో స్నేహం చేయమని నువ్వే కదా డాడ్ చెప్పావు. ఇద్దరి మధ్య గొడవ సెట్ చేసి వాడు పెద్ద మనిషి అయ్యాడు. వాడిలోని సమర్థత గుర్తించి సపోర్ట్ చేయకుండా తెలియనట్టు అడుగుతావే అని తెలివిగా ఇరికించిన కొడుకుని తికమకగా చూస్తూ, నా కర్మ కొద్దీ డబల్ బ్రెయిన్ తో పుట్టాడు యాదవా అని తిట్టుకుంటూనే టీచర్ని రిక్వెస్ట్ చేసి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని రాజ్ ఇష్టానికి అదే సెక్షన్ లో కంటిన్యూ అయ్యేలా చేశారు జయదేవ్. అయితే అభి గురించి మాత్రం లోపల భయపడుతూనే తిరిగి వెళ్లారు. ఆ తర్వాత చాలానే జరిగాయి. ఎన్ని జరిగినా తనకు నచ్చిన అభిని మాత్రం వదల్లేదు రాజ్. ఈ విధంగానే తనకన్నా తన చుట్టూ ఉన్నవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రాజ్ కోసం ప్రాణం పెట్టి నిలబడేవాడు అభినవ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. బలుపు బాబు గురించి రికార్డులు క్రియేట్ చేయాలంటే బుక్స్ సరిపోవు. ఒక్కరితో ఒక్కొక్కరి హిస్టరీ ఉంది. ఆ హిస్టరీలో మన బలుపు బాబుకి ఒక కింగ్ రోల్ ఉంది. మరి స్నేహం కోసమే అంత చేసి నిలబెట్టుకున్న రాజ్ తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని మాత్రం ఎందుకు పోగొట్టుకున్నాడు?
అసలు విషిత రాజుల పెళ్లి ఎలా జరిగింది? వాళ్ళ కాపురం సజావుగానే సాగిందా? విషిత రాజ్ జీవితం నుంచి ఎలా దూరమైంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.